తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ధనుర్మాస వ్రతంలో ఉన్నాం మనం. రోజుకొక పాసురాన్ని సేవిస్తున్నాము. ఈరోజు 13వ పాసురాన్ని వినబోతున్నాము. అయితే ఈ పాసురంలో ప్రారంభించే ముందు సిరీస్ చూస్తాం చూడండి, మనం వెబ్ సిరీస్. అందులో కరెక్ట్గా ఒక సిరీస్ ఎండ్ అయ్యే టైంకి ఏదో ఒక మంచి సస్పెన్స్ పాయింట్తో ఎండ్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ చూసే వరకు ఆ సస్పెన్స్ మనకి తీరదు. అట్లాగే సిరీస్ ఉంటాయి. అసలు 20 ఎపిసోడ్లు పెట్టినా చూస్తాం, 100 ఎపిసోడ్లు పెట్టినా చూస్తాం. ఇప్పుడు అలా ఉంది కరెక్ట్గా తిరుపావైలో కూడా. గత ఎపిసోడ్లో కృష్ణుడిని పూజిస్తూ గోవిందా గోవిందా కేశవ మాధవ అనుకుంటూ గోదమ్మ ఏదైతే తిరుపావై మొదలు పెట్టారో, నిన్న సడన్ గా రాముల వారి గురించి కీర్తించడం ప్రారంభించారు. ఇంతకీ రాముడు వేరు కృష్ణుడు వేరా? రాముడు కృష్ణుడు దశావతారాల్లో ఒకటేనా? అసలు కృష్ణ కృష్ణ అనే నోరు రాముణ్ణి ఎలా తలిచింది? ఏమిటి మధ్యలో ఏం జరిగింది? వీటి గురించి ఇవాళ 13వ పాసురంలో తెలుసుకుందాము. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మనతో ఉన్నారు పద్మజమ్మ. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మీకొచ్చిన సందేహమే ఆనాడు రేపల్లెలో ఉన్న గోపికలకు కూడా వచ్చింది. ఏమైందంటే కొంతమంది గోపికలేమో రామచంద్రమూర్తి యొక్క నామాన్ని కీర్తించేటప్పటికి సంతృప్తి చెంది ఒక భాగంగా అయిపోయారు. కృష్ణ భక్తి కలిగినటువంటి గోపికలందరూ ఒక భాగంగా అయిపోయి, ఇరువురు విడిపోయి 2 భాగాలుగా ఉన్న గోపికలందరూ వాళ్ళల్లో వాళ్ళు వాదులాడుకుంటున్నారు. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప అంటూ. అయితే ఒక గోపికమ్మ అన్నది కదా, రామచంద్రమూర్తి ఉన్న కాలంలో రామో రామ ఇతి ప్రభవ ఇది ప్రజావాన్ అభవన్ కథాహ అంటూ నిరంతరం రామనామ జపం చేసేటువంటి వారు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను. అలా అందరూ రాముణ్ణి కీర్తిస్తుంటే, కృష్ణయ్య ఉన్నటువంటి మన కాలంలో రాముణ్ణి కీర్తించడం ఏంటి? కృష్ణయ్యనే కదా కీర్తించాలి. ఇది ఎలా పసగుతుంది అంటే, అప్పుడు ఒక పెద్దావిడొచ్చింది. అయ్యో ఏమిటర్రా మీరు, మీలో మీరు అలాగా తగులాడుకుంటున్నారు, రాముడు వేరు కృష్ణుడు వేరు అనుకుంటున్నారా ఏమిటి అంటే, అవును నిన్న మన గోదా గోపిక సెనెత్తినాల్ తెన్నిలంగై కోమానే చెత్త అంటూ పాడింది కదా. కోపంతోటి లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించినటువంటి మనోభిరాముడి పేరు కీర్తిస్తుంటే నీవింకా లేచి రావేమిటి అంటూ పిలిచింది గోదమ్మ. దాంతోటి మాకు కోపం వచ్చింది అని అంటే, కృష్ణయ్య గురించి వెళ్తూ రాముడిని కీర్తించడం ఏమిటి అంటే, అప్పుడు ఆ పెద్దావిడ చెప్తుందట, వయసులో పెద్దావిడ, మీరందరూ ఇలా అనుకుంటున్నారు గాని నేను ఒక విశేషం విన్నాను. చిన్నప్పుడు యశోదమ్మ కృష్ణయ్యని పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తూ ఉందట. మనం కూడా చూడండి, పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ ఉంటాం. పడుకునేటప్పుడు చక్కగా కథలు చెప్తూ ఉంటే వాళ్ళు ఊ కొడుతూ ఉంటారు. అలాగే మన చిన్ని కృష్ణయ్య కూడా అమ్మ దగ్గర ఊ కొడుతున్నట్ట. అమ్మ కథ చెప్పడం ప్రారంభం చేసింది. రాముడున్నాడు ఊ అన్నాడు కృష్ణయ్య. ఒకనాడు సీతను వివాహం ఆడాడు అనగానే ఊ అన్నాడు కృష్ణయ్య. దశరథుడి మాట విని అడవికి వెళ్ళాడు ఊ అన్నాడు కృష్ణయ్య. అక్కడ సీతమ్మని ఎత్తుకుపోయాడు అనగానే, ఇక లక్ష్మణ ధనుసు తీసుకురా అంటూ కోపంతోటి మాట్లాడేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని బాలుడుగా. అంటే తాను వేరు రాముడు వేరు కాదు అంటూ ఆ చిన్ననాడే చూపించేశాడర్రా. ఓకే. అంటే లీనమైపోయాడు దాంట్లో. తాను ఇంకా త్రేతాయుగంలోనే ఉన్నట్లుగా భావన చేసి, ఎప్పుడైతే సీతమ్మని ఎత్తుకుపోయాడని చెప్పిందో యశోదమ్మ, వెంటనే అది ప్రస్తుతంలో జరుగుతున్నట్లుగా భావన చేసి లక్ష్మణ ధను ధను అని అరుస్తున్నట్ట. కృష్ణుడు తాను చిన్నపిల్లవాడిని అన్న విషయం మర్చిపోయి, సీతమ్మ అంటే ఉండేటువంటి అవినాభావ సంబంధం కారణంగా ఆమెను ఎత్తుకుపోయాడనగానే ఈయన కోపం వచ్చేసింది. ధనుసు తీసుకురా ధనుసు తీసురా అంటూ అడిగేశాడు. లక్ష్మణుని గురించి పిలుస్తున్నట్లుగా. అంటే రాముడు వేరు కృష్ణుడు వేరు కారు, ఇరువురు ఒకటే అంటూ చెప్పడంతో అప్పుడు వీళ్ళందరూ కూడా సయోధ్య కుదిరింది ఎదురుకి మధ్య. కృష్ణయ్య గురించి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ముందుగా కృష్ణయ్య యొక్క చేష్టతం చెప్పుకుందాం, తర్వాత రామచేష్టతం చెప్పుకుందాం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకొని, ఈనాటి 13వ పాసురంలో 8వ గోపికమ్మని మేలుకొలపటానికి గాను ముందుగా కృష్ణ చేష్టతం పాడి, తర్వాత రామచేష్టతాన్ని పాడి, ఆ తర్వాత ఈనాటి గోపికమ్మని మేలుకొలిపి తమలో చేర్చుకోబోతున్నారు. అది ఈనాటి పాసురం యొక్క అవతారిక. నాకు డౌట్ అయితే తీరిపోయింది కదా. ఇరువురు వేరు కాదు, అంతా ఒకటే. ఒకటే. విభవావతారంగా మనల్ని అనుగ్రహించడానికి స్వామి ఆయా అవతారాలను ధరించి వచ్చాడు. ప్రస్తుతం అర్చామూర్తిగా ఉన్నాడు కలియుగంలో. 13వ పాసురం ఒకసారి సేవిద్దాం. పాసురం సేవించుకున్నాం.
புள்ளின் வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி இழந்து விழாழ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்ன ஆளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇది ఈ పాసురం. ఈ పాసురంలో పుల్లిన్ వాయ్కి ఇండానై అనటం ద్వారా కృష్ణ చేష్టితం చెప్పారు. అంటే ఒక పక్షి రూపంలో వచ్చినటువంటి బకాసురుడి యొక్క నోటిని చీల్చి వేసి ఆ అసురుని సంహరించి వేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పారు. ఆ వెంటనే పొల్లా అరక్కనే కిల్లి కళయిందానే కీర్తిమై పాడిపోయింది గోదమ్మ. పొల్లా అరక్కనే ఒక దుష్ట అసురుడు, రాక్షసుడు అంటూ రావణాసురుడు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడాల గోదమ్మ. ఆయన యొక్క 10 తలలను కూడా గిల్ల అవతల పారేసిందండి గోదమ్మ. ఎందుకు పేరు చెప్పలేదు? రావణాసురుడు అని చెప్పొచ్చు కదా. అంటే ఆది దంపతులు, దివ్య దంపతులైనటువంటి శ్రీయప్పతుల యొక్క తిరు అవతారం సీతారాములు. అసలు ఎంత గొప్పవారండి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత ప్రేమతో ఉండేటువంటి వాళ్ళని విడదీసినటువంటి దుష్టుడు, నీచుడు, పరదార పరిగ్రహం చేశాడు రావణాసురుడు. అందుకని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడక దుష్ట రాక్షసుడు యొక్క 10 తలలను గిల్లవతల పారేశాట రామచంద్రమూర్తి. చూడండి, నిజానికి మనం రామాయణం కనుక చూసినట్లయితే రావణాసురుడు అపహరించుకుపోయిన నాటి నుంచి సీతమ్మని ఎంత తప్పిస్తాడో, సీతమ్మ కోసం అన్వేషిస్తాడో. హనుమత్ స్వామి సహితంగా అక్కడ అగ్ని సాక్షిగా సుగ్రీవాళ్వాన్ తోటి మైత్రి జరిపి సుగ్రీవుడు రాజ్యాన్ని తిరిగి తెప్పించి తాను సుగ్రీవుడు యొక్క సహాయం తీసుకొని ఆ వానర సహాయంతో ఆ హనుమ స్వామి లంకకు వెళ్ళి సీతమ్మ జాడ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వానరాలందరినీ తీసుకొని సేతువు నిర్మించి సముద్రం మీద ఇక్కడి నుంచి వెళ్ళి ఘోర యుద్ధం చేసి రావణాసురుడు యొక్క అనంతమైన ఆ సైన్యాన్ని అంతటిని సంహరించి ఇంత కష్టపడి రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను గెలుచుకుంటే గోదమ్మ ఏం చెప్పింది? ఒక చెట్టు కొమ్మకు గనక చిగురున చీడ పట్టింది అనుకోండి, ఏం చేస్తాం? చెట్లను కత్తిరించేటి పెద్ద సిజర్స్ తీసుకొచ్చి కట్ చేస్తామా? లేదు, ఇలా గిల్లవతల పారేస్తాం. అంత సునాయాసంగా రావణాసురుడి 10 తలలు గిల్లవతల పారేశాడని చెప్పింది ఏంటి గోదమ్మ అంటే, ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని చెప్తుంది. అదంతా ప్రేమ కలిగినప్పుడు, ప్రేమ దశలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడు రాముడు అనిపిస్తుంది. అదే సమయంలో ఆయన తలుచుకుంటే అసలు రాముడుగా అవతరించడం కూడా అక్కర్లేదండి. ఆయనే సృష్టి చేసింది ఈ లోకాన్ని మొత్తాన్ని. సంకల్ప మాత్రంగా సృష్టి చేసిన వాడు పరమపదంలోనే ఉంటూ సంకల్ప మాత్రంగా తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక అండంలోని ఒక లోకంలో భూమి మీద ఉన్నటువంటి ఒక రాక్షసుడు చంపలేడా సంకల్పంతో? కానీ మనిషి ఎలా ప్రవర్తించాలో తను ఈ భూమి మీద అవతరించి చూపించి దైవం మానుష రూపేణ అని రావణాసురుని సంహరించాడు. అందుకని ఇంత చేయవలసి వచ్చింది. మరి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని తెలిపేటువంటి రావణ సంహారం, బకాసుర వృత్తాంతం రెండు టాలీ ఎలా అవుతాయి? కృష్ణయ్య యొక్క చేష్టత్వంలో చాలా గొప్ప గొప్పవి కూడా ఉన్నాయి. ఆయన మన్ను తిన్నప్పుడు అమ్మకి నోట్లో అండపిండ బ్రహ్మాండాలను చూపించాడు. అదేదన్నా చెప్పచ్చు కదా, అలాంటిది చెప్పలా. బకాసుర వృత్తాంతం చెప్పింది. అంటే చేష్టితంలో ఆయన యొక్క పరత్వం, గొప్పతనం ఇవన్నీ ప్రతి చేష్టితంలోనూ ఉంటాయి. అది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. కృష్ణయ్య చేసిన ప్రతి రాక్షస సంహారం గొప్పదే. రావణాసుర సంహారం ఎంత గొప్పదో బకాసుర సంహారం కూడా అంతే అని తెలియచెప్పటం. అలా కృష్ణ చేష్టితం ఒకటి చెప్పి, రామచేష్టితం ఒకటి చెప్పి, ఈ రెండు చెప్పిన తర్వాత మన గోదమ్మ ఏమంటుందంటే, పిల్లలందరూ కూడా నోము కోసం అని చెప్పి అందరం లేచి తయారైపోయి సిద్ధమైపోయాం, వెళుతూ ఉన్నాం, నువ్వు ఇంకా లేవలేదేంటి అంటూ చెప్పేటప్పటికి లోపలున్న గోపికమ్మ తెల్లవారిందనటానికి గుర్తేమిటి అని అడిగిందట. అప్పుడు వీళ్ళు గుర్తు చెప్తున్నారు. అదేమిటి అలా అంటారు? బృహస్పతి అస్తమిస్తున్నాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటూ నక్షత్రాల యొక్క గమనాన్ని చెప్పారు. ఆ రోజుల్లో టైం ఏమి ఉండదు కదా. వాళ్ళేంటి, గోపబాలికలు జ్ఞానమే లేనటువంటి వాళ్ళు, చెప్పాలంటే అమాయకులైనటువంటి గోపబాలురు. ఆ నక్షత్రాల గమనాన్ని చూసి వాళ్ళు పగలు, రాత్రి, చీకటి ఇవన్నీ కూడా సమయం క్యాలిక్యులేషన్ ఇవన్నీ చేసేవాళ్ళు. వెనకటి రోజుల్లో కూడా చూడండి, మీరు నేటికి వెళ్ళినట్లయితే అన్నవరంలో సన్ డయల్ ఉంటుంది. సూర్యకిరణాలు పడే నీడను బట్టి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో
నక్షత్ర గమనాన్ని బట్టి. హ్మ్. అలా గోదా గోపికగా మారిపోయి నక్షత్రాల గమనాన్ని బట్టి సూర్యాస్తమయం వేళ అయిపోయింది. సూర్యోదయం కూడా ప్రారంభమవుతూ ఉంది. ఇంకా లేచి రావమ్మా గోపికమ్మ. అంటే పొద్దున పూట వచ్చే నక్షత్రం బృహస్పతి నక్షత్రం. ఉమ్. రాత్రి నుంచి మళ్ళీ తెల్లవారుజాము అవుతుంది అనక శుక్రుడు శుక్రుడు. శుక్రుడు ఉదయిస్తున్నాడు, శుక్రుడు బృహస్పతి అస్తమిస్తున్నాడు. అలా అంటే చెప్పింది. పొద్దున్న నుంచి ఉండేది బృహస్పతి అస్తమిస్తాడు. అస్తమిస్తున్నాడు, తెల్లవారుజాము శుక్రుడు అవుతోంది అని అంటే శుక్రుడు శుక్రుడు ఉదయిస్తున్నాడు. ఉదయిస్తున్నాడు అంటూ చెప్తున్నారు మన గోదాగోష్ఠి. అలా చెప్పటం తోటి లోపల ఉన్నటువంటి గోపికమ్మను మేల్కొలిపే ఉద్దేశ్యంలో ఇంకొక గుర్తు చెప్తున్నారు. ఏమని? నక్షత్రాల గుర్తు ఆవిడ ఒప్పుకోకపోయేటప్పటికి పక్షులు కూడా కిలకిలా రావాలి చేస్తున్నాయి, నువ్వు వినలేదా అని అంటున్నారు. ఇప్పుడు పక్షులు కిలకిలా రావాలి గురించి ఇది మూడోసారి ప్రస్తావించడం. మొదటిసారి ఏమిటంటే వెళుతూ ఉన్నాయి. ఆకలి మీద ఉన్న పక్షులు చేసే కిలకిలా రావాలి అక్కడ విన్నాం. భరద్వాజ పక్షులు చేసే ఆ ప్రేమ సంభాషణలు రెండవ పాసురాలు అంటే ఇంకొక రెండవసారి గోపికని చెప్పినప్పుడు మేల్కేటప్పుడు ప్రస్తావించారు. Yes. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళు గూడుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆ పక్షులన్నీ కూడా వెళ్ళిపోయి ఆహార సముపార్జన కోసం తిరిగే సమయంలో చేస్తున్నటువంటి కిలకిలా రావాలి. అంటే తెల్లవారిపోతుందమ్మా, పక్షులు వెళ్ళిపోయి అవన్నీ కూడా ఆహారాన్ని కూడా- సంపాదించుకుంటున్నాయి ఆహారాన్ని, నువ్వు ఇంకా పడుకుంటే ఎలాగా, పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి దానా అంటూ ఈనాటి గోపబాలిక యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నేత్ర సౌందర్యం దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు. ఈమెలో చాలా జ్ఞానం ఉంది, మనం ఎందుకు వెళ్ళటం, కృష్ణయ్యే వస్తాడు కదా అనే పారతంత్ర జ్ఞానంతో ఇక నీలో ఉన్నటువంటి కపటాన్ని విడిచిపెట్టి లేచి మాతో పాటు రావమ్మా, అందరం కూడా కృష్ణ విరహ తాపమంతా చప్పున చల్లారిపోయేలాగా నీటిలో మునిగి అవగాహన చేద్దామంటున్నారు. ఆనాడు భరతాళ్వాను నందిగ్రామంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ తెల్లవారుజామున 2:30-3 గంటలకి సరయూ నదిలోకి వెళ్ళి మునిగేవాట. మునిగినప్పుడు చల్లగా ఉండేది అదంతా నీరు. కానీ ఈయన ఎప్పుడైతే మునిగాడో దగ్గర ఉన్నటువంటి నీరంతా, ఈయన చుట్టూ ఉన్న నీరంతా ఇలా ఆవిరైపోయేదట. అంటే ఈయనలో ఉన్న వేడి అంతగా ఉండేది. మనం చూడండి, దీపావళి మందులు కాల్చిన తర్వాత ఆ తీగ తీసుకువెళ్ళి నీళ్ళలో ఇలా వేస్తే చుక్కుమని ఒక శబ్దం వస్తుంది, ఆవిరి వస్తుంది. అలా రామ విరహ విశ్లేషణతో బాధపడుతున్న భరతాళ్వాన్ నీటిలో మునగగానే అలా శబ్దం వచ్చి నీరంతా ఆవిరైపోయేదట. అంత తాపంతో ఉన్నాం మేము కూడా కృష్ణ విరహాన్ని గురించి, నీవు లేచి త్వరగా మాతో వస్తే మన తాపమంతా చల్లారిపోయేలాగా చక్కగా అవగాహిద్దాం రామ్మ అంటూ నేటి 8వ గోపబాలికని మేలుకొలిపి తమలో చేర్చుకున్నారు మన గోదాగోష్ఠి. మొత్తానికి రాముడు కృష్ణుడు ఒకరే అని అర్థమైంది. అండ్ ఆవిడ వాడే భాష, కంపారిజన్ చేసే తీరుకి మాత్రం అసలు సాటి లేరెవ్వరు అంతే. ఆవిడ భక్తి ఎంత గొప్పదో ప్రతి పాసురంలో అర్థమవుతోంది చాలా క్లియర్ గా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున కృష్ణుణ్ణి రాముణ్ణి ఇరువురిని కీర్తించారు కాబట్టి శ్రీకృష్ణ శ్రీరామ అనే 2 నామాలను కూడా మనం చక్కగా అనుసంధించుకోవచ్చు రేపటి వరకు కూడా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.